गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् సద్గురువే నమః. జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాల నన్ను అన్నపానాలకై అంగలార్చు నన్ను తాపత్రయంబులబడియు నిన్ను ఒక్క చితి కింద నిన్ననైదరలు నిన్ను ఎటులగా చదవా నీలో నటులో చేర్చుకుందువా సుందరే వీక్షించి సుందరే తిన్ను కన్ను వైపు చూసిన నీరు ప్రతించండు వయసు కాంచిన నీకు కలిసి చూసిన నీ పేర పలుకుచుండు సకలందు నీ యందు నేను గలను పడియ జాలని పాతాళ వీధులందు సారమేరని ఆకాశసీమలందు రాకనాపని జలధి గర్భములందు సస్సులందు పట్టు కష్టాన్ని లెక్కబెట్టి ఏది విశ్రాంతి ధ్యానమే సమాధి పారు వచ్చంతరములో ఉన్నది పరాదు శాంతి గీతాలు పాడు సపంతలని ప్రకృతి సతిరెక్కలను తలంకాలు మహామతికి మొక్కు లోకాలు
చూపనలేదా నీవు అనంతుడవు, అనంతమానుడవు, ఆకాశంలో నుండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని వహిస్తున్నాడు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడు. నీకంటే గనులు కానీ ఉజ్జులు కానీ పవిత్రులు కానీ ఎవరిలో లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞతను తెలిసిన వారెవ్వరిలో లేరు. నేను సృష్టి స్థితి ప్రేమలకు వలమై జ్ఞాన అజ్ఞానములు, కైవల్యములు, జ్ఞాపకములు, బంధమోక్షములకు అతీతమైన నీ నిజ తేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు, నిన్ను ధ్యానించు వారికి దుఃఖముండవు, నిన్ను మనస్సులో నుంచి వారికి ప్రేమ లేదు. నేను పామరులము, భూమిలము, నీవే దిక్కని నమ్మిన భక్తులను. మా భారము కర్ణధారుని నీపై వేసుకొని మమ్మ మాయ ఎందును, పాపముల ఎందును, హింసల ఎందును యొక్క ఇంత ప్రతిపాదకమైన మహావిశ్వమునందు సర్వగా నేపి నీ దైవయను సర్వచేసనమున మమ్మ పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్మ అన్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దేవాది దేవుడవు, నేను రక్షకుడవు, సత్యానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం సద్గురుం దేవమక్షరం పరమం పదం విశ్వతా పరమాన్నిత్యం విశ్వం సద్గురుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజేపతే తతం విశ్వస్యాత్మే సర్వం శాశ్వతగుణసోమచ్యుతం విశ్వం సద్గురుమహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం విశ్వం సద్గురు పరం జ్యోతిరాత్మా విశ్వం సద్గురు పరః విశ్వం సద్గురు పరం బ్రహ్మతత్వం విశ్వం సద్గురు పరః విశ్వం సద్గురు పరో జ్ఞాతాభ్యాం విశ్వం సద్గురు పరః కించిజ్జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పునః అంతర్భగత్య తత్సర్వం వ్యాప్యం సద్గురుస్థితః అనంతమవ్యయం కవియం సముద్రయంతం విశ్వసంభవం పద్మకోశప్రతేకాశం హృదయం చ త్వదోముఖః అదో నిష్ప్యావదః శాంతేనాభ్యాముపరితుష్టతే స్వాయమాలాకులం హ్యాతే విశ్వస్యాయతనం మహతో సందరగం శిలావిస్తరం ప్రత్యాకోశసన్నిధం తస్యాంతే
सुसरगं साक्षं तस्मै सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महामग्गर्वस्वाक्षार्विश्वतो मुखः साग्रभुग्भजन्ते स्थानाहारमजरः कविः पूर्यगोर्भमदस्तारस्मैस्तस्य सन्दवः सन्दापयतु सन्देहमाहारतलमस्तकः तस्य मज्जेन शिखा अवयोर्वायमस्थितः लीलतोयमज्जस्तद्विज्वरेकेन भास्वरः लीलारसोकवर्तं मेघेताराश्वस्वरूपमा तस्य शिखाया मज्जे श्रेष्ठं सा सद्गुरुव्यवस्थितः ॐ सब्रह्म ॐ सत्सुधा ॐ सहृत्संघ श्रेष्ठं सा सद्गुरुर्ब्रह्मणोऽक्षरं परमेश्वरात् राजाधिराजाय प्रसोदसाहिने नमो शरणाय कर्मणे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै शरणो ददातु कुबेराय वै शरणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यं ॐ तत्सर्वं ॐ तत्पुरोर्नमः अन्तःशरतभूतो जगहायान्यस्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वशत्तारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः त्वं तदापातो ज्योतिरसन्नतं ब्रह्मभूर्भुवस्य नरोम् ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मस्वामी अस्तु सदा शिवम् तद्विष्णो परमं पदगं सदा वसन्ति सूरयः देवचक्षुराहृतं तद्विप्रासोदितं यदा जागृवाञ्चं संस्तते विष्णोद्यत्परमं परं वटगं सत्यं परं ब्रह्मपुरुषं कृष्णपिण्डं वर्णरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः ॐ राक्षसाय विद्महे श्री अमर आलेशा सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री अमर आलेशा सद्गुरु प्रचोदयात् ॐ राक्षसाय विद्महे श्री संसा सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री संसा सद्गुरु प्रचोदयात् ॐ राक्षसाय विद्महे श्रीमद्भगवद्गीता सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्रीमद्भगवद्गीता सद्गुरु प्रचोदयात् आकाशात् पतितं दायं यदागच्छति सागरं सर्वदेव नमस्कारः श्रीसद्गुरुमूर्ति प्रतिगच्छते ॐ शान्ति शान्ति शान्तिः సభ్యులంతా ఎవరి స్థానాల్లో వాళ్ళు సిద్ధంగా కూర్చోవచ్చున్నారు. సంజకింజాయ సాగరమున మునిగే ఉపకార బుద్ధితో నుర్విలోన ఉపకార బుద్ధితో నుర్విలోన సంజకింజాయ సాగరమున మునిగే ఉపకార బుద్ధితో నిర్విలోన ఉపకార బుద్ధితో నిర్విలోన కమలములు ముఖలింప కలువలో
వికసింప కమలముల్ ముకుళింప కలువలో వికసింప కమలకాంతుడు తన కాంతి విడసే కమలకాంతుడు తన కాంతి విడసే సంజకింజాయల సాగరమున మునిగి ఉపకార ఉద్దితో నిర్విలోన ఉపకార ఉద్దితో నిర్విలోన త్యాగంబు చూపించి త్యాగ మహిమను చాటే త్యాగంబు చూపించి త్యాగ మహిమను చాటే చంద్రుని పైన తేజము నిలిపే చంద్రుని పైన తేజము నిలిపే సంజకింజాయ సాగరమున మునిగి ఉపకార ఉద్దితో నిర్విలోన ఉపకార ఉద్దితో నిర్విలోన ప్రఖ్యాతి నర్తించే విఖ్యాతి నెలకొల్పే ప్రఖ్యాతి నర్తించే విఖ్యాతి నెలకొల్పే తేజ ప్రభావము తేటపరసే తేజ ప్రభావము తేటపరసే సంజకింజాయల సాగరమున మునిగి ఉపకార ఉద్దితో నిర్విలోన ఉపకార బుద్ధితో నిర్విలోన. తీసుకెళ్ళమ్మా. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నమస్కారం. ఈ రోజున రాఖీ పౌర్ణమి మహా ఉత్కృష్టమైనటువంటి కాలం. 50 మంది మహిళామణులకు కూడా ఈ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలతో ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్రీ సత్యనారాయణ మాస్టర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. నిన్న సాయంకాలం మనం చెప్పాం, ఈవేళ మధ్యాహ్నం మొత్తం తయారు చేశారు. తారీఖున అయ్యగారు కాకినాడ వస్తున్నారు. సాయంకాలం 5 గంటలకి మాకల్పూడిలోని 150 గజాల స్థలం ఇచ్చారు శ్రీదేవి. ఆ స్థలంలో శంకుస్థాపన చేస్తారు. అదే మీ వీళ్ళకి కూడా చెప్తారు వాళ్ళ ఫాదర్. స్వామి చెప్పినట్టే ఆ అశ్రమకాన్ని గౌరవించేటువంటి వారిని ఉద్దేశించి
అచలం అచలం అంటున్నాను. అచలం అంటే ఏంటి? నీవు చెప్పే ప్రభావం ఏంటి అంటే ఈశ్వర విషయం అనేది అక్కడ లేదా? నీకు అక్కడ లేదో వాళ్ళు చెప్తున్నాను. ఈశ్వర విషయం అనేది తెలుసుకోవడం కష్టం కాబట్టి దాన్ని వదిలేయండి. మానవుడు తనకి ఏదైతే ఆనందం కలిగిస్తుందో, దేన్ని ఆశించి మనం ప్రయాణం చేస్తే మనకు నిజమైనటువంటి ఆనందం కలుగుతుందో అటువంటి ఆనందమే యథార్థమైన ఆనందమే. అందుకోసం ఏవైనా చేయవచ్చని, దానికి విధి నిషేధాలు ఏమీ అడ్డు రావని, విధి నిషేధాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మానవుడు తన ఇచ్చ వచ్చినట్లుగా తన యొక్క సుఖాన్ని పొంది దాని ద్వారా ఆనందాన్ని పొందవలసిందిగా వారు చెప్తున్నారు. అదే పరమార్థం అని చెప్తున్నారండి. ఆ పరమార్థమే అశ్రం అని చెప్తున్నారు. అంతకు మించి వేరేటువంటి పరమార్థం లేదే లేదు. మరి అశ్రం అంటే రాయి కదా. ఆ అర్థాన్ని పక్కన పెట్టేసి ఆ అశ్రం అనే పదానికి స్థిరత్వము అనే అర్థంగా తీసుకుని, అంటే ఎప్పుడైతే స్థిరత్వం కలిగిందో అంటే వీళ్ళు ఈ రకమైనటువంటి ఆనంద డోలికల్లో వాళ్ళాడుతూ ప్రాపంచికపరమైనటువంటి సుఖభోగాలను అనుభవిస్తూ ఆ అనుభవాల్లో కలిగినటువంటి ఆనందమే యథార్థమైన ఆనందం కాబట్టి అటువంటి సమయంలో నీకు స్థిరత్వం వస్తుందని చెప్తున్నారండి. అటువంటి స్థిరత్వం కలిగినప్పుడు అది అచలము, అదే అచల పరిపూర్ణము అని చెప్తున్నారండి. మరి ఇటువంటి బోధ చేసి మరి ఆశ్రయించినటువంటి వారిని కూడా వారి జన్మల్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి వారిని ఏమంటారంటే అచలం అచలం అనొచ్చు. నీవు అదే విధంగా ఇదే అచలం ప్రబోధం చేస్తున్నావు, జనాన్ని మోసం చేస్తున్నావు నువ్వు, అది తప్పు నాయన. ఇంకా ఏమని అంటున్నట్టు ఆయన సచరాచర నిత్యనొచ్చు. అంతా కూడా విద్యనంట. సచరం అంటే కదలిక కలిగినటువంటిది విద్యట. అక్షరం అంటే కదలిక లేనటువంటిది కూడా నీకు ఇచ్చే, అంతా ఇచ్చే. అంతా ఇచ్చినప్పుడు నీవెక్కడున్నావు మరి అని ప్రశ్నిస్తున్నారు. సచరాచర నిశ్చయనుచు చాటించడు నీ వచనములే గాని మనస్సు అచలంబై ఉన్నదట. మరి ఇంత విద్యను చెప్తున్నావు కదా నువ్వు, నీ మనసు ఉంది కదా, అది అచలంగా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. మరి మనసు ఏ విధంగా ఉందో ఒకసారి పరిగణించుకుంటాం. అది మనసు ఏ విధంగా ఉన్నదంటే సంకల్ప వికల్పాలతో కూడుకున్నది మనసట. మన స్వామి సన్నిధానంలో మనం కూర్చున్నాము, కానీ మన మనసు ఎక్కడో పరిగణన చేస్తూ ఉంది. కొన్ని యోచనాల రూపంలో ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంది. శరీరం అంతా ఇక్కడే ఉంది. మనకి స్వామి సమక్షంలో ఉన్నాం, చక్కగా మనం చూస్తున్నాం, కళ్ళు పనిచేస్తున్నాం, మనసు ఇక్కడ ఉంది. ఈ మనసు దాన్ని సంకల్ప వికల్పాలతో కూడి ఉన్నది. మరి సంకల్ప వికల్పాలతో కూడి ఉన్న సంకల్ప వికల్పం అంటే ఏంటి? మనకు ఒక ఆలోచన వస్తుంది. ఏదైనా చేయాలనుకుంటాం, మనం ఏదైనా పని ప్రారంభించాలనుకుంటాం. అది కాలానికి అది జరిగేది కాలమో, అది జరగదేమో అని ఇంకొక ఆలోచన వస్తుంది. అంటే మొదటి ఆలోచన అలా జరుగుతూ ఉన్నది, రెండో ఆలోచన జరగదేమో అనే ఆలోచన రావడానికి మొదటి ఆలోచన ఏమైపోతుంది? చెదిరిపోతుంది. అదే వికల్పం. ఒక ఆలోచన మనం ఆలోచన చేసినప్పుడు, అంటే ఒక విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇంకొక ఆలోచన వచ్చి చొరబడినప్పుడు ఆ రెండో ఆలోచన రాబడికి మొదటి ఆలోచన ఏమవుతుంది? చెదిరిపోతుంది. అదే వికల్పం ఉండాలి. మరి ఇలాగా సంకల్ప వికల్పాలతో కూడుకొని ఉండి ఈ యొక్క వ్యక్తిత్వాన్ని ఏం చేస్తుందంటే చేస్తుంది. ఇది అచలమైందా? ఇది అచలంగా ఉందా? మరి మనసుని నానా భయంకరంగా ఈ అతలకుతలం చేసేసి కల్లోలు సృష్టించి మానవుణ్ణి అధపాతాలను తీసుకుపోతుంది కదా. ఈ మనసు అసలు ఎలాగైంది ప్రశ్నిస్తున్నారు. మరి ఇంకో విధంగా చూసుకుంటే, ఇంకో రకంగా చూసుకుంటే ఈ మనసు ఎలా మారిపోయినట్టుంది? నిశ్చయాత్మకం బుద్ధి అంటే మనం ఆలోచన చేసే ఆలోచన ఉంది కదండి. ఒక ఆలోచన, ఏదో ఒక ఆలోచన చేస్తాం మనం, ఇది కరెక్ట్ అని అనుకుంటాం. ఈ ఆలోచన కరెక్ట్, ఈ పని చేయొచ్చు అని నిశ్చితమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసే సమయంలో ఇది యథార్థమైన పని, ఈ పని చేయొచ్చు మనం అని యథార్థమైనటువంటి స్థితికి తీసుకొచ్చే సమయంలో అది ఈ మనసు ఏమైపోయినటువంటి బుద్ధిగా మారిపోయిందట. ఒక సంకల్పం మనం సంకల్పించుకున్నాం, ఇక్కడ జరగలేదు.
ఏదో విధానం మొత్తం మీద ఒక సంకల్పం అది మనకి రావడం జరిగింది. ఇది జరగచ్చు, ఈ పని జరగచ్చు, చేయొచ్చు అనే నిర్ణయాన్ని చేసేది బుద్ధి అయినట్టుండే. ఆ నిర్ణయం చేసే సమయానికి అది బుద్ధిగా మారిపోయినట్టుండే. మరి ఈ స్వార్థానుసంధాన అది గుణైన చిత్తం ఉన్నారు. అంటే మనకి ఇంకో రకంగా ఎలా ఉందంటే మనకి ఇష్టమైన వస్తువుల్ని మనం జ్ఞాపకం తెచ్చుకుని వాటి గురించి చింతన చేసే సమయంలో ఈ మనసు ఏమైపోయిందంటే అది చిత్తంగా మారిపోయిందట. మనకి ఇష్టమైన వ్యక్తుల గురించి కానీ మనకి ఇష్టమైనటువంటి వస్తువు గురించి కానీ చింతన చేసే సమయంలో ఈ మనసు కాస్త చిత్తం అయిందటండి. మరి ఇంకో రకంగా చెప్తున్నారు, అహంకర్త అహం అని చెప్పారండి. అన్నాడు మరి నేను అని చెప్పేసి అది అహంకరించినప్పుడు అది అహంకారం అయినటువంటి మనసు. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి మనసు మరి అచ్చమైన. కాబట్టి నీవు సత్యం చెప్పవయ్యా, నువ్వు నమ్మే గురువు యొక్క పాదాల మీద ఒట్టు చెప్పు నువ్వు అని ప్రశ్నిస్తున్నారు. గురు పదమాన సాకుట, నువ్వు సాకడం ఏవో సాకులు చెప్పి జనాల్ని మోసపుచ్చడం అనేది చాలా పొరపాటు, తప్పు సుమా. నీవు ఆ బాటకు వెళ్ళొద్దు, నువ్వు నిజం మాట్లాడు, యథార్థాన్ని చెప్పు అని చెప్పేసి స్వామి తెలియజేస్తున్నానండి. కాబట్టి నువ్వు చెప్పేటువంటి బోధన చూసారా, అది తప్పు సుమా. సత్యమైన మార్గంలో నువ్వు ప్రయాణం చెయ్యి. ఎలాగ చెప్పాలి, ఎలా చేయాలని చెప్తున్నారు స్వామి. ప్రత్యేగాత్మ పర బ్రహ్మ చైతన్యము. నాయన ఓ అచురుడా, ప్రత్యేగాత్మ పర బ్రహ్మ చైతన్యము నిత్యము నీవగుట నిజము స్థిరము పరము. ఆ ప్రత్యేగాత్మ అన్నప్పుడు ప్రత్యక్షమైనటువంటి ఆత్మస్వరూపం ఏ విధంగా ప్రత్యక్షం అవుతుందన్నప్పుడు ఆ వ్యక్తిత్వం ఏదైతే ఉందో, ఆ శిష్య రూపంలో ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏదైతే ఉందో ఆ వ్యక్తిత్వం సద్గురువుని ఆశ్రయించినప్పుడు యథార్థాన్ని గ్రహించినటువంటి సత్తను గ్రహించినటువంటి సద్గురువు అయినటువంటి ఆ క్షాళనమైనటువంటి తేజస్సుగా మారిపోయినటువంటి ఆ సద్గురువుని ఆశ్రయించినప్పుడు నీవు ప్రత్యేగాత్మగా ఉంటావు. అది ప్రత్యేక్ ప్లస్ ఆత్మ. ప్రత్యేగాత్మ అంటే నీ కంటికి నీవు ఏ విధంగా అయితే ఉన్నావో ఆ రూపంలో నీకు కనిపించినటువంటి ఆ స్వరూపం ఏదైతే ఉందో అది ప్రత్యేగాత్మ. ఆ ప్రత్యేగాత్మే పరబ్రహ్మ చైతన్యంగా ఉంది. ఆ పరబ్రహ్మ చైతన్యం ఏ విధంగా ఉందట, అదే పరబ్రహ్మ చైతన్యం అది ఏ విధంగా ఉందని చెప్తారంటే నిశ్చలంబై ఒక్కటై నిత్య సత్య నిష్కలానంద నిష్క్రియ నిర్గుణంబు అయిన బ్రహ్మం బహంబని అలరమును. నాయన ఏదైతే నిశ్చలంగా ఉందో, నిశ్చలంబై ఏదైతే ఒక్కటిగా ఉందో, పరమాత్మ అనేది ఒకే స్వరూపం చెప్తారు స్వామి. గాడ్ ఈజ్ వన్. ఏదైతే ఒక్కటిగా ఉందో, ఏదైతే నిత్యంగా ఉందో, ఏదైతే సత్యంగా ఉందో, ఏదైతే కళారహితంగా ఉందో, అది ఏదైతే గుణరహితంగా ఉందో, ఏదైతే క్రియారహితంగా ఉందో అదే బ్రహ్మము. ఆ బ్రహ్మమే నీవుగా ఉన్నావు నాయన. ఇది నిజము, ఇది యథార్థము, ఇది నమ్ము సుమా. నీవు ఇటువంటి సత్యాలను గ్రహించి తెలిసిన సద్గురువును ఆశ్రయించి నీవు అప్పుడు బోధ చేయవయ్యా, నీవు అప్పుడు సత్యాన్ని సాటవయ్యా. ఈ రకంగా నువ్వు చెప్పకుండా నీవు ఏవో సాకులు చూపించి నీవు జనాల్ని మోసపరచడం సరికాదు అని చెప్పేసి ఆ గ్రంథార్థంలో స్వామి యథార్థమైన విషయాన్ని తెలియజెప్పారు. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి మీకు నమస్కారం చేసి సెలవు తీసుకుంటాను. సత్యనారాయణ మాస్టర్ అచలము అనేటువంటి విషయం రాయితో సమానం అని చెప్పి అంచేత అటువంటి ఆధ్యాత్మిక మార్గం అనేటువంటిది అవసరం లేదు, ఈశ్వరుడు అవసరం లేదు అని బోధించేటటువంటి బోధనలు తప్పు. ఆ ఈశ్వరత్వాన్ని గ్రహించినటువంటి వాడే యథార్థమైనటువంటి ఈశ్వర రసస్వరూపంగా పరిణామం చెందగలడు. సద్గురువు యొక్క వాక్కును పాటించాలని చెప్పి చక్కటి విషయాలు తెలియజేస్తారు. అందుచేత సత్యనారాయణ మాస్టర్కి సభ తరపున కృతజ్ఞతలు. కణితి ఉమామహేశ్వరి, డాక్టర్ ఆఫ్ ప్రసాద్. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా ఉదయపూర్వక నమస్కారములు. సభ్యులకు సభ్యతరులకు నా నమస్కారములు. నేను నమో పీఠాధిపతి డాక్టర్ ఉమరాలిషా సద్గురువారు రచించిన విజ్ఞాన జ్యోతిలో అక్షర జ్యోతి అనే చాప్టర్ చెప్పుచున్నాను.
అక్షరరహితము కానిది అక్షరము. ఆ అక్షరము సృష్టిలో ఆలోచనాపరమైన జ్ఞానము కలిగిన మానవునికి ప్రసాదింపబడుచున్నది. ఆ మానవుడు తన పరిధిలో ప్రయత్న సాధన రూపంలో వృద్ధి చేసుకొను జ్ఞానముచే ప్రకాశింపబడు జ్యోతిగా పరిగణింపబడుచున్నాడు. ఆ స్థితియే అక్షర జ్యోతి. జ్ఞానమునే జ్యోతిచే సృష్టిలోని నిగూఢ రహస్యములు తెలుసుకొనగలిగే సామర్థ్యత మానవుకి మాత్రమే కలదు. భుక్తికి ముక్తికి కారణభూతమైనది అక్షర జ్ఞానము. ఆ అక్షర జ్ఞానంచే తనలో స్వతహా సిద్ధముగానున్న శక్తి బహిర్గతము కాగలదు. మానవును అనే సువిశాల క్షేత్రంలో అక్షర బీజము నాటి సాధనచే వృద్ధి చేసి ఫలితము అనుభవించగలడు. మానవజాతి మనుగడకు ప్రగతికి అక్షర జ్ఞానమే కారణము కాగలదు. అందుచే ప్రతి మానవుడు జ్ఞాన బోధనచే తన జీవితమును సార్థక్యము చేసుకొనగలడు. ఈ జ్ఞానబోధన కలిగిన విద్యావంతుడు సర్వత్ర పూజనీయుడు. నచోరహార్యం నచరాజహార్యం నచభాతృభాజ్యం నచభారకారి వేయే కృతి వద్దత ఏమనిత్యం విద్యాధనం సర్వధనం ప్రధానం. విద్య చోరులచే గాని రాజులచే గాని సోదరులచే గాని అపహరింపబడదు. బరువు లేనిది. దాన్ని వృద్ధి చేసే కొలది దినదినాభివృద్ధి జరుగును. అట్టి విద్యాధనం అన్ని ధనముల్లో కల్లా ప్రధానమైనది. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము అనే పద సంపుటి అందు విద్య అనే విషయముకు ప్రాముఖ్యత ఇవ్వబడినది అన్నప్పుడు విశ్వంలో ఉత్కృష్ట జీవి మానవుడు. ఆ మానవుడు విద్యను బోధించి విద్యచే విజ్ఞానము విజ్ఞానంచే తత్వమును ఆ తత్వంచే ఆధ్యాత్మిక ప్రబోధము చేసి పరిణామ స్థితి పొందగలుగుచున్నాడు. ఇందు విద్య అనే విషయమును ఇందు మూలాధారమై ఉన్నది. నిరక్షరాస్యులైన సభ్యులకు అక్షరజ్యోతి అనే కార్యక్రమం ద్వారా అక్షరాస్యత గావించి జ్ఞాన పురబోధము చేయుట ఈ పీఠం యొక్క ఒక ఉద్దేశము. ఈ కార్యక్రమం జయప్రదము గావించుట ప్రతి సభ సభ్యుని యొక్క గురుతర బాధ్యత. అక్షరజ్యోతి కార్యక్రమం ద్వారా వారిని చైతన్యవంతులుగా తీర్చిదిద్ది మంచి భవిష్యత్తును ప్రసాదించి ఆ ఐక్యత భావమును వారిలో కలుగజేసి దేశ ప్రగతికి దోహదపడగలని స్వామి యొక్క మనవి. జ్ఞానం మూలం గురో ముక్తి పూజా మూలం గురో ప్రద మంత్ర మూలం గురో వాక్ష్యం మోక్ష మూలం గురో కృప. నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం. నా గురువే సృష్టికి మూలకారకులు. నా గురువే సృష్టికి అతీతులు. నా గురువే సృష్టికి సర్వాంతర్యామి. ఓం శాంతి శాంతి. నా ఈ అవకాశం ఇచ్చిన సద్గురువులకు నా సాష్టాంగ నమస్కారం. వారి తల్లిదండ్రులు నమస్కారం పెట్టుకోండి. కణితి ఉమామహేశ్వరులో వారి నానమ్మ గారు కరిత రత్నమాల గారు కనపడుతున్నారు. చాలా చక్కగా అమ్మాయి అక్షర జ్యోతి యొక్క ప్రాధాన్యతని తెలియజేసింది. మన స్వామి ఏ విధంగా ప్రతి ఒక్కరు కూడా 100% పీఠంలో అక్షరాస్యులు అవ్వాలి అనేటువంటి సంకల్పంతో మన చింతపల్లి అప్పారావు మాస్టర్ని కోఆర్డినేటర్గా పెట్టి అక్షర జ్యోతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందుచేత స్వామి చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా అక్షరాస్యులు అయి ఉండాలి. ఆ విధంగా ప్రతి అమ్మాయి చెప్పినట్టుగా ఇంకా నిరక్షరాస్యులు ఎవరన్నా ఉన్నట్లయితే అప్పారావు మాస్టర్ని కలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు కోమల గారు శాతత్వం నుండి. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు శాతత్వంలో మన ఆయుష్ అనే విషయంగా స్వామి మనకి ఏమి సెలవిచ్చారో తెలుసుకుందామండి. సాధారణంగా ప్రతి జీవి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు జీవనం సాగించడం జరుగుతుంది. ఆ మరణానికి పుట్టుకకు మధ్య ఉన్న కాలాన్ని మనం ఆయుష్ అని చెప్తూ ఉంటాం. సృష్టిలో ఉన్న సకల చరాచరాలకి 84 లక్షల జీవరాశులకి కూడా ఈ ఆయుష్ అనేది నిర్దేశితమై ఉంటుంది. అదే మానవ జన్మించినటువంటి వ్యక్తిత్వాలకైతే మానవునికి 100 సంవత్సరాల ఆయుష్ అని మనం చెప్పుకోవటం జరుగుతుంటుంది. అదే మానవుడు జన్మెత్తిన తర్వాత కొంతమంది జాతకరీత్యా
ఈ మనిషి ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాడని మనం మాట్లాడుకోవటం జరుగుతుంటుంది. అయితే ఈ మానవ జన్మ అనేది మనం తత్వంతరంగా చెప్పుకుంటున్నాం. ఏమని, ఈ 84 లక్షల జడ జన్మలను క్షాళనం చేసుకున్న తర్వాత మనకి ఉత్కృష్టమైనటువంటి అవకాశం మన ఆత్మకి మానవ జన్మ రూపంలో సంకల్పించింది. ఈ అవకాశం ఈ మానవ జన్మలో మాత్రమే మనము ఈశ్వర విషయం తెలుసుకొని సద్గురువుని ఆశ్రయించి ఈ సాధనా మార్గంలో ప్రయాణించి ఆ ఈశ్వర తేజస్సులో లీనమై సాయుధ్యం పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే మానవుడు ఎలా ఆలోచిస్తాడంటండి, ఈ విషయాన్ని తెలిసినప్పటికీ, ఎందుకంటే వ్యక్తిత్వ వికాసము, ఆలోచించే ధోరణి, అవగాహన చేసుకునే ఇది మానవ జన్మలో మాత్రమే మనిషికి ఉంది. కానైతే ఈ 84 లక్షల జడ జన్మల్లోనూ మన ఆత్మ చేసినటువంటి పాప పుణ్యాల యొక్క ఫలితాన్ని ఈ మానవ జన్మలో మనిషి అనుభవించవలసి ఉంటుంది. దాని తాలూకు యొక్క ఫలితం మంచి అయినా కానీ చెడైనా కానీ మన ఆత్మ చేసినటువంటి పాపాల యొక్క ఈ భారాన్ని మానవ జన్మలోనే ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది. కానీ అది తెలియక మానవుడు కష్టకాలం సంభవించినప్పుడు అయ్యో స్వామి నాకు ఈ జన్మ ఎందుకు ఇచ్చామని వగచటం, అదే సిరులు వచ్చి మీద పడినప్పుడు సుఖ సంతోషాలు కలిసి వచ్చినప్పుడు కన్ను మిన్ను గానక మిడిసిపోవడం జరుగుతుంటుంది తప్ప ఇదంతా విధి విధానంగా జరుగుతుంది, మనకు ప్రారంభ కర్మలతోనే మనం ఈ విధంగా జీవితాన్ని గడుపుతున్నాం అనేటువంటి ఆలోచన మానవుడు చెయ్యడు. ఇంకా మనం ఏమనుకుంటున్నారు తెలియకుండా ఈ మానవ జన్మలో చేసినటువంటి పాప పుణ్యాలన్నీ మరణానంతరం మనకి చిట్టా రాయడం జరుగుతుంది. స్వర్గ నరకాలు ఉన్నాయి, స్వర్గానికి వెళ్ళటము నరకానికి వెళ్ళటం అనేది ఉన్నది అన్న విషయం కూడా మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. కానీ మనకు తెలుసు, మన తత్వం మనకి ఏం చెప్తోంది, 84 లక్షల జడ జన్మలను క్షాళనము చేసుకున్న తర్వాత మనకి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ లభించింది. ఈ మానవ జన్మలో ఉండగానే మనము ఈశ్వర విషయం తెలుసుకొని సాయుధ్యం పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ తేజస్సులో లీనమవక లేకపోతే సాయుధ్యం పొందకుండా ఉన్నట్లయితే కనుక తిరిగి మనం జడ జన్మలకు వెళ్ళిపోవటం అనేటువంటిది తథ్యం. అటువంటిప్పుడు మనం స్వర్గ నరకాలు లేదా మన పాప పుణ్యాల చుట్టూ ఒకళ్ళు లిఖించటం అనేటువంటిది అది హాస్యాస్పదమని స్వామి మనకి చెప్పటం జరుగుతుంది. అయితే సాయుధ్యం పొందడం, ఈశ్వరులో ఐక్యం కావడం, ఆ తేజస్సులో లీనమవడం, లేదా జడ జన్మలకి వెళ్ళిపోవడం, అదే నరకం ఇదే స్వర్గం. అంటే స్వర్గ నరకాలు అనేవి మానవుల్లో కొంత పాపభీతి కలిగించడానికి కొంత సృష్టించిన విషయమే తప్ప మనం ఊహించేటటువంటి స్వర్గము యమధర్మరాజు చిత్రగుప్తుడు పాపాలు చేసిన వాళ్ళు అక్కడేదో శిక్షించడం, స్వర్గం అయితే రంభ ఊరసి మేనకాదులు ఉండటం అనేటువంటిది హాస్యాస్పదం. రెండే విషయాలు. అయితే ఈ జన్మను సార్థక్యం చేసుకొని ఇక్కడే అవకాశం ఉంది కాబట్టి, ఈశ్వర విషయం తెలుసుకునే అవకాశం ఉన్నటువంటి ఆలోచన కలిగిన తెలివి కలిగినటువంటి ఉత్కృష్టమైన ఆత్మ మానవాత్మే కాబట్టి అయితే సాహిత్యం పొందాలి లేదా జడ జన్మలకి వెళ్ళిపోవాలి. ఈ రెండే పరిష్కారం. అంతేగాని మనము లేనిపోని దుఃఖాలు వెంట పెట్టుకొని ఉన్నటువంటి మానవ జన్మని వృధా చేసుకోవటం అనేటువంటిది తప్పు. అందుకే స్వామి ఏం చెప్తున్నారంటే, పాదరసం అంటే మకిలిని విదిలించుకుని ఒక బొట్టుతో ఒక బొట్టు ఎలాగైతే కలిసిపోతుందో మానవ జన్మ కూడా మనకి అంటినటువంటి పాపాల యొక్క మకిలిని తొలగించుకొని ఆ ఈశ్వర విషయంగా లీనం కావాల్సినటువంటి అవసరం ఉందటండి. అంతే తత్వవేత్త చెప్పారటండి, ఏమని, చావు వచ్చే వరకు చావడెవ్వడు. మనం అనుకున్నాలంటే చచ్చిపోము, బతికి ఉండాలంటే బతికి ఉండము. ఆ చావు వచ్చే వరకు చావడెవ్వడు. కాబట్టి బ్రతుకున్నాళ్ళు మనం ఓర్పుతోటి సహనంతో ఈ మనం ప్రయాణించుకుంటూ కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువ చలించిపోకుండా, సుఖాలు వచ్చినట్టు ఎక్కువ మిడిసిపడుకోకుండా సహనంతో ఓర్పుతో స్వామి చెప్పిన మార్గంలో నడుచుకుంటూ ఆ సాహిత్యం పొందాల్సినటువంటి అవసరం ఉంది తప్ప తిరిగి మళ్ళీ జన్మెత్తుతాము అనేటువంటిది మాట మాత్రము హాస్యాస్పదము. అందులో ఎటువంటి నిజము లేదు. కాబట్టి ఆ విధంగా మనకు ఆయుష్ ఉన్నంతకాలం కూడా స్వామి యొక్క ఆశీర్వాదంతో ఓర్పుతో సహనంతో మన యొక్క పాప పంకిలాలు ఏమైనా ఉన్నట్లయితే గత జన్మ 84 లక్షల జన జన్మలలో మనము చేసినటువంటి పాప పుణ్యాల యొక్క పరిహారం ఏదైనా ఉన్నట్టయితే అది ప్రక్షాళన చేసుకుంటూ తిరిగి సాహిత్యం చెందాల్సినటువంటి అవసరం మానవ జన్మకి ఉంది. ఇలా అని చెప్పి స్వామి మనకి శాస్త్రంలో చెప్పడం జరిగిందండి. స్వామి దగ్గర మీ దగ్గర సెలవు ఆయుష్ శాతత్వంలో స్వామి ఆయుష్ అనేటువంటి చాప్టర్లో మానవుడు ఈ ఆయుష్ ఉన్నంత వరకు కూడా
ఈ 84 లక్షల జన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మని సద్గురు యొక్క సహాయంతో సార్థక్యం చేసుకుని మనం ఆ ఈశ్వర రసస్వరూపంలో లీనం కావాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని స్వామి తెలియజేస్తారు. అంచేత ఈ మానవ జన్మలో మనం అనుభవించాల్సినటువంటివి కష్టాలు కానీ, బాధలు కానీ, అనారోగ్యాలు కానీ ఏవైనా ఉండొచ్చు. అవి ఇక్కడే మనం అనుభవించినట్లయితే ఇంక మరలా తిరిగి జన్మెత్తి మరలా అనుభవించవలసిన అవసరం లేదు. అప్పుడే మనకి కంగారు వచ్చేస్తుంది అనమాట. కష్టాలు వచ్చేరోడికి, ఆపదలు వచ్చేరోడికి, ఆర్థిక బాధలు వచ్చేరోడికి, అనారోగ్యాలు వచ్చేరోడికి కూడా బాబోయ్ స్వామి రక్షించట్లేదండి. అదేంటంటే ఇక్కడ స్వామి మన చేత ఇక్కడే అనుభవం చేసేస్తున్నారు. ఇందాక భ్రాంతి రహితం అయిపోతున్నాం. చివరికి ఆ ఆయుష్ తీరేటప్పటికి భ్రాంతి రహితం అయిపోయి స్వామిలో లీనమైపోతున్నాం అనమాట. అంచేత ఆ కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఆపదలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, లేదంటే ఆర్థిక బాధలు వచ్చినా ఏవైనా సరే స్వామి ఓహో నన్ను శుద్ధి చేస్తున్నావా స్వామి అని అనుకోవాలట, పాదరసంలాగా. అంచేత ఆ విధమైనటువంటి విధానంలో తుదిశ్వాస విడిచేంత వరకు కూడా, ఆయుష్ తీరేంత వరకు కూడా స్వామిని విడిచిపెట్టకుండా, మంత్రాన్ని విడిచిపెట్టకుండా, ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉంటే మనకి సాయుధ్యం గ్యారంటీ, అదే స్వర్గం. అంచేత మిగిలినవన్నీ కూడా మనకి నరకంతో సమానం. కాబట్టి చక్కటి విషయం చెప్పినటువంటి కోమల గారికి సభ తరఫున అభినందనలు. ఇప్పుడు సీతయ్య గారు, వీరంపాలెం సీతయ్య గారు. స్వామికి నా పాదాభివందనాలు, పీఠాధిపతులందరికీ నా పాదాభివందనాలు చేస్తున్నాను. సభా సభ్యులందరికీ నా నమస్కారాలు. అనుభవాన్ని స్వామి సెలవిచ్చారు. అడుగడుగున అనుభవం కలుగుతుంది. అక్షర రూపంలో చెప్పేలా నాకేమీ అందట్లేదు. ప్రతి విషయంలోనూ అనుభవం లేకుండా మనం ఏమి ఇచ్చేది. ఊహలో వస్తుంది, అనుభవంలో మనం నడుచుకుంటున్నాం, అన్నీ తెలుసు. కానీ కథారూపంగా నాకేమీ అనుభవం లేదు. అడుగడుగున ఆయన అనుభవంలోనే నేను మసులుతున్నాను. కానీ ఆయన చూపించింది అక్షర రూపంలో నేను చెప్పలేకపోతున్నాను. ఆయన అంతటా సర్వంతరా నిండి ఉన్నారు. ఆయన లేని చోటంటూ లేదు. మన ఊహ వచ్చేటానికి ఆయన నిరూపించుకుంటున్నారు. అలాంటి ఎన్నో ఉన్నాయి. ఒకటి నేను అక్షరూపంగా చెప్పలేకపోతున్నాను. ఈ పీఠాధిపతుల దగ్గర నేను తీసుకున్నప్పుడే నా 35వ సంవత్సరంలో తీసుకున్నాను. హుస్సేన్ షా గారి దగ్గర నుంచి ఈ పీఠాన్ని అనుసరించే భాగ్యం నాకు స్వామి కలుగజేశారు. తర్వాత మొహిద్దీన్ బాషా గారు ఉండగా కూడా ఎక్కువగా ఇక్కడ ఉండే అవకాశం ఉండేది. తర్వాత ఈఐ గారు కూడా అలాగే అనుక్షణం అలా నిరూపించుకుంటూ అప్పుడే మాకు 20 ఏళ్ళ నుంచి వీరంపాలెం రావడం కూడా జరుగుతుంది. అలాగే చివరి శ్వాస వరకు ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన తేజస్సులో లీనం చేసుకోమని అర్థిస్తూ చివరి శ్వాస ఆయన పాదాల దగ్గర వచ్చినప్పుడు అది నేను గ్రహించాలని ఉంది. ముందుగా చూపిస్తే ఎంతో ఆనందిస్తాను. అది ఆయన అనుగ్రహం. ఎల్లవేళ ఆయన కృపకై వేడుకుంటూ ఆయన ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పొల్మూరు సీతయ్య గారని మనకి మొదట్లో పీఠంలో ఉండేవారండి. ఆవిడ చక్కటి త్యాగ మార్గంలో మంచి విధానంలో ఉండేవారండి. ఆ తర్వాత మరలా ఇప్పుడు వీరంపాలెం సీతయ్య గారు అదే మార్గంలో యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి పశ్చిమ గోదావరి జిల్లా రాజులందరినీ కూడా ఏకత్రాటి మీద నడిపిస్తూ చాలా చక్కటి విధానంలో స్వామి యందు మంచి భక్తితో, విశ్వాసంతో, లక్ష్యంతో ఉంటున్నారండి. చాలా తక్కువ మాట్లాడారంటే ఎక్కువ జ్ఞానం ఆవిడ. అంచేత ఆ విధానంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నట్లయితే మన పీఠం యొక్క కార్యక్రమాలు మహోన్నతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వీరంపాలెం సీతయ్య గారికి సభ తరపున కృతజ్ఞతలు. ఇప్పుడు చింతపల్లి అపరమేశ్వర్. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక శాస్త్రాంగణంలో సభ్యులకు, సభ్యతలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఎక్కడైతే విద్య ఆరోగ్యంలో ఆ గ్రామం కానీ, ఆ ప్రదేశం కానీ, ఆ దేశం కానీ
సుఖప్రదమైన జీవనమండలితో ఆదేశించిన స్వామి యొక్క వాక్కు. మొట్టమొదటిగా స్వామి విద్యాక్రాకరణం చేపట్టి యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఉమర్ అలీ షా ఆకృతి పేరిట ఎంతో వేలాది మంది నిరక్షరాస్యం చేశారు. దానిలో మనం ఇచ్చిమిచ్చి చెప్పాలంటే ప్రభుత్వం పరంగా 10% మనం సక్సెస్ అయ్యాం. అదే స్వామి ఆశీర్వాద ప్రకారంగా 80% అంటే 67 వాళ్ళు కూడా విద్యావంతులు చేయడం జరిగింది. ఆ వేళ ఒకటే చెప్పేవాళ్ళు, స్వామి ఆశీస్సులు చెప్పమని వారు. ఎవరైతే మనస వాచ కర్మణ ఉమర్ అలీ షా కార్యక్రమంలో చదువుకుంటారో వారికి ఏ పనులు ఆగవో అని చెప్పి స్వామి చెప్పారు. ఆ మహాస్వామి ఎంత ఆశీర్వదించారో కానీ జిల్లా అంతా తిరిగే నేను ప్రతి ఒక్కరూ విద్యావంతులయ్యారు. వారి బాలికలు విద్యావంతులయ్యారు. వాళ్ళ బాలికలు ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళ బాలికల వివాహాలని ఎక్కడ చూసినా స్వామి యొక్క ఆశీస్సులతో ఉమర్ అలీ షా అక్షజ్యోతి చెల్లింది. అది పూర్తిగా మనం చేయగలిగాం. ఇప్పుడు స్వామి మరొక అద్భుతమైన కార్యక్రమం చేపట్టారు. ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇప్పుడు 5 జిల్లాల్లో ముమ్మరంగా ఆ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ. ఇది అంతకంటే ముఖ్యమైన కార్యక్రమం. ఇది కూడా మొక్కలు నాటే కార్యక్రమం. ప్రస్తుతం పిఠాపురంలో 500 మొక్కలు నాటడం జరిగింది. యూత్ వరల్డ్ కమిటీ ఏర్పడ్డారు. చాలా చక్కగా ఆ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు 5 జిల్లాల్లో కార్యక్రమం జరుగుతుంది. ఈ 5 జిల్లాల్లో కూడా ప్రతి ఒక్కరు మీ గ్రామంలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టి స్వామి యొక్క వారి యొక్క ఆదేశాన్ని పాటించవలసింది. ఎవరైతే ఉమర్ అలీ షా కార్యక్రమంలాగే పర్యావరణ పరిరక్షణ మొక్కలు నాటి కార్యక్రమాన్ని కూడా మనస్ఫూర్తిగా తెగని శుద్ధిగా ఎవరైతే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో వారు ఎల్లప్పుడూ కూడా స్వామి మనసులో ఉంటారండి. అదే మనకి స్వామి యొక్క ఆశీస్సు. ఎంత ముఖ్యమైన ఇది కార్యక్రమం. గత 27వ తారీఖున స్వామి ఉమర్ అలీ షా కోఆర్డినేటర్ నుంచి పర్యావరణ పరిరక్షణ కోఆర్డినేటర్గా మిమ్మల్ని బదిలీ చేస్తున్నాను మాస్టారు. స్వామి ఆశీస్సులు ఎప్పుడూ మీ అందరికీ మీ ఎల్లడలా మీకు ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా ముందుకు తీసుకెళ్ళండి. 5 జిల్లాల్లో జరుగుతుంది ఈ కార్యక్రమం. ప్రస్తుతం మీతో పాటు ఉమర్ అలీ షా కార్యక్రమంలో ఉన్న సూపర్వైజర్లు మీ కార్యకర్తలు కూడా సేమ్ అదే బ్యాచ్ ఈ పర్యావరణ పరీక్షలో వస్తుంది. కాబట్టి మీరందరూ ఏకమే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి అని చెప్పారు. మరి నిజంగా మనం చేస్తున్నాను. ఎంతో దూరదృష్టితో స్వామి కార్యక్రమం చేపట్టారండి. ఇంత దూరదృష్టి కాదు, మనం దాన్ని ఆచరించి స్వామి యొక్క మాటలు విని ఇక ఒక్క మొక్క 2 మొక్కలు నాటండి. మన గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం చేయండి. రేపు 9వ తారీఖు గురువారం నాడు ఉమర్ అలీ షా కార్యక్రమంలో పాత వారికి పర్యావరణ పక్షంలో వారికి మధ్యాహ్నం 3 గంటలకి ఉమర్ అలీ షా కార్యాలయంలో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ ప్రతి విషయము స్వామి ప్రతి విషయాలు మనం చేయవలసిన ప్రతి విషయాలు కూలంగా చర్చించుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. సమయం తక్కువ, ఈ వర్షాకాలంలో ఈ కార్యక్రమం పూర్తవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించండి. స్వామి ఆశీస్సులు పొందండి. ఒక పర్యావరణవేత్త అన్నారండి, 10 మంది కొడుకులు ఇచ్చే సుఖాన్ని ఒక మొక్క ఇస్తున్నారండి. ఎన్నోలో ఆయన పర్యావరణ చేసి అటువంటి మొక్కలను స్వామి మనకి ప్రసాదిస్తున్నారు. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. స్వామి యొక్క హృదయంలో మనం సంపాదించుకుందాం. ప్రతి ఒక్కరూ త్రికంశుద్ధిగా చేయండి. 9వ తారీఖున మీరు కార్యకర్తలందరూ కూడా అక్షర కార్యక్రమంలో మీటింగ్ వచ్చి ప్రతి విషయం కోర్సంగా మనలో జరుగుతుంది. మీరు ఇప్పటి నుంచి కూడా ప్లాన్లో ఉండండి. స్వామి ఆశీస్సులు పొంది తరించవలసిందిగా మరి మనం చేస్తుంది. ఈ అవకాశం గురుదేవులకు మరొక నా ఉదయపూర్వక నమస్కారం చెల్లించుకుంటున్నాను. స్వామి నమస్కారం. మరొకరు ఎవరిని అనుభవం చెప్తారమ్మా? శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక చక్రవర్తులకు నా నమస్కారం. సభ్యులకు సభ్యేతరులకు నా నమస్కారం.
ఈ అనుభవం 4 నెలలు జరిగి ప్రతి వారం చెప్తూనే అనుకుంటున్నాను. ఏప్రిల్ నెలలో మా అమ్మగారి ఇంటికి వెళ్ళానండి 21వ తారీఖుని. 26 అగ్ని ప్రమాదం జరిగిందండి మా అమ్మగారి ఇంట్లో. ఈ 4 రోజులు కట్టుకున్న బట్టలన్నీ ఉతికి ఆరబెట్టానండి దొడ్లోను. నెక్స్ట్ వారం 26వ తారీఖు ఉదయం మా పాపకి విజ్ఞాన జ్యోతిలో ఉపన్యాసం చెప్పించాలని చెప్పి పాప ఉదయాన్నే లేపేసింది. అమ్మ నాకు ప్రిపేర్ చేయించండి రా బయటకు వెళ్ళి. అలాగే దొడ్లోకి వెళ్ళి కుర్చీ వేసి కూర్చుని పాపను ప్రిపేర్ చేయించేసి మళ్ళీ వచ్చేటప్పుడు మెట్టి తెగలన్నమాట. మెట్టి అడ్డంగా పడుతుందని చెప్పి ఈ బుక్ పుల్లినే పెట్టి నిలబడి మీద నేను లోపలికి వచ్చేసాను. ఇంక మళ్ళీ బుక్ మాట మర్చిపోయాను, గుర్తులేదు. ఇలా స్నానం అన్నీ అయిపోయాక ఇంకా అక్కడ పని ఉండదు, పడుకుని పోయాను నేను ఉదయాన్నే. కాసేపటికి దుడ్డు అంతా అడిగిపోయిందంట. ఇంట్లోనే అబ్బాయి మాకు తెలియలేదు. అటుపక్కలో మా అమ్మగారు, మా బాబు, మా అబ్బాయి ఉన్నాడు. ఈ రోజులో నేను మా పాప ఉన్నాం. నేను పడుకుని పోయినా కనిపించలేదు. పక్కన అందరూ పిలుస్తున్నారంటండి పక్క దొడ్లో నుంచి. మీకు మంటలు వచ్చేస్తున్నా చూసుకోండి అమ్మ చూసుకోండి. వాళ్ళ మాట మాకు వినిపించలేదు. నేను లోపల ఉండిపోయాను. కాసేపటికి వాళ్ళే వచ్చి ఎవరో బయటకు రావట్లేదని చెప్పి వాళ్ళే వచ్చి ఇదేంటంటే మీ ఇంట్లో ఎంత ప్రమాదం జరుగుతుంది మీకు ఎవరికి తెలియట్లేదంటే ఏంటంటే వెళ్ళి చూస్తే మంటలు లేచిపోయి ఉన్నాయి. అప్పటికే నాకు అప్పటికే మా అమ్మాయి ఇంటికి వెళ్ళి నా దగ్గర నుంచి దృశ్యాలు మంటలు కనబడుతుంటే ఆ రోజు మా అమ్మగారికి చెప్తే అన్నారు మా అమ్మ మీ అమ్మాయి పెద్దపిల్ల అవుద్దాము, మంటలు కళ్ళకి వస్తే ఆడపిల్ల పెద్దపిల్ల అవుతుంటారు, మీ అమ్మాయి పెద్దపిల్ల అవుతామా. అలాగే మా అప్పుడే అంత మాట ఏంటి 2 గంటల మాట ఏంటి అని చెప్పి మేము తీసుకుంటున్నాం. 3 రోజులు కంటిన్యూగా మంటలే కనిపించాను దృశ్యంలో. ఇంకా 4వ రోజు ఇలా జరిగిందనమాట. ఎటు చూస్తే ఏమంటే ఈ ఆరేసిన బట్టలు అంటే ఇంకేమీ లేవండి, మొత్తం అన్నీ అంటుకుపోయినాయి. ఇంకా ఆ బట్టలన్నీ ఎక్కడికంటే ఈ పక్కనే సిలిండర్ ఉంది మా అమ్మగారు, అంత చిన్న ప్లేస్ ఉంది. అది ఎక్కడ ఒక సిలిండర్ ఉంది, గదిలో 2 సిలిండర్లు ఫుల్ సిలిండర్లు ఉన్నాయి మరి. ఆ మంటలు అలా వెళ్ళిపోయినాయి. కానీ ఆ వాటు ఇలా వచ్చిందంటే ఇంకా ఈ డేరాలు వేస్తున్నాయి, ప్లాస్టిక్ కర్టీలు ఎండ తగలకుండా ఇలా వేస్తారు. ఏ మాత్రం వండుకున్నా మొత్తం వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు అక్కడే ఉండిపోదు అనమాట. ఇంకా ఇదేంటి ఇంక నేను అక్కడ ఉంటున్నా కానీ ఈ మంటలు ఇలా అయిపోయినాయండి. ఇంకేమీ లేదండి. ఇంకా నాకు ధర వచ్చేసింది. ఇంకా నిలబడిపోయాలంటే పక్కన వాళ్ళే ఆ మంటలన్నీ ఆడుకొని వాళ్ళే చేసుకుని వెళ్ళిపోయారు. అందులో నేను ఆ రోజు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చిన్నమ్మగారు నాకు చీర ఇచ్చారు. నా చీర కట్టుకుని వెళ్ళాను. అప్పటికే ఆ చీర ఇచ్చి 5 సంవత్సరాలు వెళ్ళాను చిన్నమ్మగారు నాకు. కానీ నేను కట్టుకుంటే పాడైపోద్దామని ఎప్పటికప్పుడు తీసుకోవడం పెట్టుకోవడం ఇంకా ఆ రోజు కట్టుకుని వెళ్తే ఆ చీర మంటల్లో కాలిపోయింది. చాలా బాధ అనిపించింది నాకు. కట్టుకున్నానమ్మా చీర ఎలా అయిపోయిందంటే మా అమ్మగారు కొత్త చీరలు కూడా నేనే కట్టుకున్నాను 4 రోజులు. అవి కూడా అంటుకుపోయినాయి. ఇంక మా అమ్మ బాధపడితే నేను బాధపడతానని చెప్పి ఇంకేం అనుకుని ఊరుతుంది. ఇంక చుట్టుపక్కల అందరూ వచ్చి ఇదేంటండి ఇలా అయిందంటే చీరలన్నీ కాలిపోయినాయి, బట్టలు కాలిపోయినాయి అని చెప్పి అందరూ మేము అంటుంటే అదేంటండి బాబు మనుషులు అలా ప్రాణాలతో ఉన్నారు, బట్టలు పోతే పోయినాయి అని చెప్పి అందరూ అనుకుని వెళ్ళిపోయారండి. ఆ తర్వాత ఏం ఫోన్ చేస్తే ఇంకా ఆయన మాట వినిపించేటప్పటికి మళ్ళీ నేను బతుకున్నానా అనిపించిందండి. ఇంకా నేను చెప్పలేకపోయాను మాట. నేను ఫోన్లో ఆయన ఫోన్ పెట్టేసి మళ్ళీ కాసేపు ఉన్నాక చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేశారు. మళ్ళీ కాసేపు ఉన్నాక ఏంటి ఏమైంది అంటే ఇలా జరుగుతుందండి అన్నాను. అంటే ఇంకా ఆయన ఏం మాట్లాడలేదు. ఇంకా వచ్చేమో అంటారేమో అనుకున్నాను, వచ్చేమో కూడా అనలేదు. ఫోన్ పెట్టేదాన్ని. మరుసటి రోజు నేను డ్యూటీకి వెళ్ళిపోయాను పెద్దాపురం. వెళ్ళిపోతే అక్కడ ఈ విషయం తెలిసి చిన్నమ్మగారు దెబ్బలాడారంట. అదేంటి మీరు ఎలా వచ్చేసారు, అలా వెనపడి వెళ్ళి చూసి రావాల్సిందేనంటే మళ్ళీ ఆయన వచ్చి నువ్వు చీరలో చిన్నమ్మగారు చీర కాలిపోయిందని బాధపడుతున్నావు, ఆ చిన్నమ్మగారు చీర వల్ల మీరు ఇంకా పరిచలేదు అంటుకుపోయింది మీరు అని చెప్పి. ఇంతకీ ఇందులో మహత్త ఏంటంటే ఆ దొడ్లో ఉన్న చిన్న పేపర్ కూడా మిగలలేదండి. అసలు మొత్తం అన్నీ అంటుకుపోయినాయి. స్టీల్ సామాను అన్నీ తోముకుని అక్కడే పెట్టుకుంటాను, అన్నీ కాలిపోయినాయి. ఆ నీళ్ళ కుండీమో ఉన్న ఈ బుక్ మాత్రం అండి అయ్యగారు బుక్ అలా రెక్కలా అలా ఉంది. ఏమో ఇందులో ఉన్న అయ్యగారు ఇలా కాకుండా ఇలా అని ఆశీర్వాదం చేసి నవ్వుతారు అన్నమాట. అప్పుడు మా అమ్మగారు ఇంతకీ మా అమ్మగారు వాళ్ళకి అయ్యగారు అంటే నమ్మకం లేదండి. అంటే మనకంటే చెప్పి అయ్యగారు పంపించేది మాకు తెలియదు కదండి. ఈ మామూలు మనిషే కదా మీ అయ్యగారు అన్నట్టుగా మాట్లాడేవారు ఫస్ట్లో. ఒకసారి అన్నానమ్మ మీరు అయ్యగారు నేను మసిస్తే నేను నా కోపం వస్తుంది మీరు ఒకసారి అనుకున్నానంటే వాళ్ళు అప్పటి నుంచి అన్నమ్మ అనేసరి. సరే ఈ విషయం జరిగాక వాళ్ళంతటి వాళ్ళే మీ అయ్యగారు చాలా గొప్పవారమ్మా,
మీతో పాటు మమ్మల్ని కూడా కాపాడారు ఈ ప్రమాదం నుంచి. ఇంత ప్రమాదం చేసిన బుక్ ఎలా ఉందంటే మీ అయ్యగారు మహత్యం అన్నారండి. ఇంకా నిజంగా అయ్యగారు అందులో 3 రోజుల నుంచి నాకు దృశ్యంలో చూపించడం మంటలో అలా కావడం. ఈ బాబు అయితే ఉదయం ఆ చీరలు చుట్టుకుంటూ కాకుండా అనిపించిపోయాడు. చీరలు చుట్టుకుపోతారా పీకలు పూసుకుంటుంది వచ్చేయంటే అప్పుడాడితే వచ్చేసాడు. ఆ ప్రమాదం నిమిషంలో జరిగిపోయిందండి. అది అప్పటివరకు మేము అక్కడే ఉన్నాం. లోపలికి వెళ్ళిపోయి మాకు చిన్న పొగ రావడం కానీ వాసన కానీ ఏంటి ఎలా వచ్చిందన్న మంట తెలియలేదండి. ఓ పొయ్యి కూడా అంటించలేదండి. అప్పుడు మరి ఆ నిమిషంలో మంటలు వచ్చేయడం ఇలా జరగడం. ఇంకా మీ అయ్యగారే కాపాడారు. మీతో పాటు మాకు కూడా పునర్జన్మ ఇచ్చారు మీ స్వామి అని చెప్పి మా అమ్మగారు అందరూ అనుకున్నాను. ఇది ఒక రకం అనుభవం అండి. ఇలాగే 2005లో ఒకసారి గురుగారు సభలు వచ్చినాయి, 10 సభలు వస్తే ఇలా దండం పెట్టుకుంటున్నాను. ఈ సూర్యబాబు అన్నయ్య గారు ఇంకా ఇక కారు పట్టుకోలేదు మాకు చేపట్టుకుని ఇలా తొందరగా చేసుకోవాలంటే ఇలా లాగేస్తున్నారు. లాగేస్తే అప్పుడు ఏంటన్నాను చేసింది సూర్యబాబు అన్నయ్య గారు మనకు తెలుసు కదా చేపట్టుకు లాగేసేటట్టు దండం పెట్టుకోకుండా అంటే ఆయన 2 సార్లు అన్నాక నేనే పట్టించుకోవాలి. ఆ రాత్రి ఇంటికి వచ్చేసాను సూర్యబాబు గారు అన్నయ్య గారు అంటున్నా అన్నయ్య గారు అన్నాడు అన్నయ్య గారు అన్నా ఆయన డ్యూటీ అయింది అక్కడ ఆయన సరిగ్గా చేయకపోతే అయ్యగారితో పెళ్ళి అయిపోతే ఆయనకి ఎవరైనా సరే నిమిషంలో పెట్టుకుని వచ్చేయడమే నువ్వు కాళ్ళు తీసుకుంటే అలా కుదురుతుందని అని ఇప్పుడు ఎలా అనుకుంటున్నాను. నువ్వు భవిష్యత్తులో అయ్యగారిని మీడియాల ద్వారా టీవీ ద్వారా చూడవలసి వస్తుందంట. ఈ దగ్గరగా చూసే అవకాశం కూడా ఉండదంట మనకి. దీంతో తృప్తి పడ్డాను అన్నాను. ఆ రాత్రి అంతా చాలా బాధపడ్డాను అనమాట. ఎందుకంటే అయ్యగారిని ఇక్కడ దగ్గరగా చూస్తేనే మనం ఎలా అనుకుంటున్నాం, అలాంటి మీడియా ద్వారా చూస్తే మనం ఉండగలమా చూడకుండా ఉండగలమా అనుకున్నాను. వెంటనే ఈ కంపెనీ బజాజ్ షోరూంలో వేసేవారండి మోటార్ మెకానిక్ గాను. ఆ ఉద్యోగం ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి షోరూమ్ మొత్తానికి ఎత్తేస్తారని చెప్పి అన్నం ఉద్యోగం తీసేయడం అన్నీ అయిపోయినాయి. నాకు ఏం చేయాలంటే ఉద్యోగం తీసే 1 సంవత్సరంలో ఉద్యోగం మానేస్తామనగా చాలా ఇబ్బందులు పడ్డామన్నమాట. ఈయన కంపెనీ నుండి మా ఇంటికి రావడానికి ఆటో ఛార్జీకి 10 రూపాయలు కూడా ఉండేవారంటండి జేబులో నడిచి వచ్చేవారు అక్కడ నుంచి. ఈయన ఏం చేసేవారు ఏంటండి బాగా ఉన్నప్పుడు ఆండాలం కాలేజీలో ఆరాధనకి వెళ్ళేవాళ్ళు అండి. మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టేసి సినిమాకి వెళ్ళిపోయేవారు ప్రతి వారం. మా అత్తయ్య దెబ్బలాడి పరిస్థితి అనమాట. ఉన్నప్పుడు ఈ ఉద్యోగం పోతుంది, ఉద్యోగం పోతే ఏం చేయాలో మాకు తెలియని పరిస్థితి అనమాట. అయితే ఈయనకి డ్రైవింగ్ వచ్చింది. డ్రైవింగ్ వస్తే అయ్యగారి దగ్గరికి వచ్చి ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నప్పుడు నేను ఏం చేయాలో తెలియక చక్రమ్మ గారని మా సభ్యులు ఆవిడే ఇలాగా రిలయన్స్ కంపెనీలో మీకు అవకాశం వచ్చింది బాబు చేస్తారా 6,000 జీతం ఇస్తారంట అన్నారు. అలాగే అని చెప్పి అయ్యగారితో చెప్పి చేయడం అలవాటు మనం వచ్చి అయ్యగారితో చెప్తే అప్పుడు అయ్యగారు మీకు డ్రైవింగ్ వచ్చాయని అని అడిగి నా దగ్గర రండి రేపు అని 2 సార్లు రప్పించుకొని నేను నా దగ్గర చేస్తారా బాబు అని అడిగారంట. ఇంకా అంతకన్నా అదృష్టం మనకు ఏముంది బాబు అని ఇక్కడికి జాయిన్ అయిపోయాను. ఇంకా అప్పుడు అనుకున్నాను మాట నేను అయ్యగారు పాదాలతో పుట్టుకోలేక దూరం అయిపోతాను బాధపడ్డాం. ఈ ఉద్యోగం ఇలా పోయి ఇంత బాధ పెట్టి అయ్యగారు మమ్మల్ని మీ పాదాల దగ్గర పెట్టుకున్నారా బాబు అని చెప్పి అవి అనుకున్నాను అనమాట. ఏం చేసినా స్వామి మీదే భారం, మమ్మల్ని మీ నీట ముంచినా ఏం చేసినా మీదే భారం బాబు, మమ్మల్ని మీ పాదాల దగ్గర పెట్టుకోండి, మాకేం వద్దు. ఈ డ్రైవర్ ఉద్యోగం చాలామంది చిన్నతనంగా ఉండేది. డ్రైవర్ అని చాలా చిన్న మాటగా అనేవారు. మాకు డ్రైవర్ అన్నా మాకు అదే గొప్ప బాబు. అయ్యగారు పాదాల దగ్గర ఉంటున్నా అదేమో 1 కోటి రూపాయలతో సమానం. మేము చిన్నతనం అనుకోవట్లేదు. ఈ స్వామి అవకాశం మాకు ఇలాగూ పాదాల దగ్గర మాకు ఇంత చోటు ఇచ్చి మా కడ వరకు ఇలా ఉంటే మాకు ఈ ఆశీర్వాదాన్ని మాకు ఇవ్వాలి బాబు. మాకు అయ్యగారు ఎంత జీతం ఇచ్చినా పర్వాలేదండి, మాకు సంతోషమే. మాకు అది 1 కోటి రూపాయలతో సమానం. మేము ఎప్పుడు ఇబ్బంది పడలేదండి. మాకు ఎంత తక్కువ జీతం అని ఇదని ఇప్పటికి వచ్చి అనుకోలేదు. స్వామి ఒక కడుపు నిండా అన్నం పెడుతున్నారు, కట్టుకోవడం పట్టిచ్చారు, మాకు పాదాల దగ్గర ఎంత చోటు ఇచ్చారు, మాకు అదే చాలండి. ఆ కడ వరకు ఆ పాదాల దగ్గర మా చోటు ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ యొక్క